కొత్తగా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఓపెన్ చేశాను. దాని తర్వాత దాని లోపల ఒక కమ్యూనిటీ కూడా ఓపెన్ చేయబోతున్నాను. బట్ యాస్ ఆఫ్ నౌ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ కొత్తగా ఓపెన్ చేశాను. దాంట్లో ప్రతి వీసా గురించి ఇండివిడ్యువల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను. డిఫరెంట్ కంటెంట్స్ వస్తాయి. బిజినెస్ గురించి మాట్లాడతాను. నేనేవేవి బిజినెసెస్ చేస్తున్నానో ఆ బిజినెసెస్ గురించి కూడా ఎలా ఎస్టాబ్లిష్ చేశాను ఆ వీడియోస్ కూడా పెడతాను. మీరు దాన్ని ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఇంకా ఎక్కువ కంటెంట్ వచ్చిద్ది. ఎవ్రీ డే దాంట్లో మీకు అట్లీస్ట్ ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తామన్నమాట. సో యూట్యూబ్లో కొంచెం లేట్ అయినా కానీ మీరు ఎప్పుడు నా కంటెంట్ని దాంట్లో ఫాలో అవుతూ ఉండొచ్చు. పిఆర్ కావాలన్నా ఆయన అని చెప్పి అడగంగానే టక్ అని దాని మీద క్లిక్ చేసి లోపలికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. పిఆర్ అంటే ఏంటి? పర్మనెంట్ రెసిడెన్సీ. అంటే నువ్వు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ సెటిల్ అయిపోయి నువ్వు ఇక్కడ సిటిజన్ అవ్వడానికి ఒక వే అనమాట. సో దీంట్లో జనరల్గా ఎన్ని టైప్స్ ఉంటాయి, నువ్వు పిఆర్ తెచ్చుకోవడానికి ఎన్ని డిఫరెంట్ టైప్స్లో ఆ పిఆర్ తెచ్చుకోవచ్చు ఫస్ట్ మాట్లాడుకుందాం. 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి నీ అంతటా నువ్వు నీ సొంత పాయింట్స్ మీద తెచ్చుకోవటం, రెండోది స్పాన్సర్షిప్తో పిఆర్ తెచ్చుకోవటం. అన్నీ ఒకే వీడియోలో పెడితే అది 2 hours వీడియో అవుతుంది. అది చూడాలంటే మీకు కూడా తలకాయ నొప్పి వచ్చింది. సో దట్ మనం దీన్ని పార్ట్స్గా స్ప్లిట్ చేసుకుందాం. ఈరోజు ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. దానిలో పాయింట్స్ బేస్డ్ వీసాస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పాయింట్స్ బేస్డ్ అంటే ఏంటి? పాయింట్స్ దేనికి ఇస్తారు? దేనికంటే ప్రతి దానికి ఇస్తారు పాయింట్స్. లెట్స్ సే నీ ఏజ్కి కొన్ని పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నీకు కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దేంట్లో ఐటీ ఫీల్డ్లో, ఆ ఫీల్డ్లో, ఈ ఫీల్డ్లో దేంట్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. 3 years ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కొన్ని పాయింట్స్. అండ్ నువ్వు ఇంగ్లీష్ టెస్ట్ రాస్తావు కదా, ఇంగ్లీష్ టెస్ట్ రాసినందుకు దానికి కొన్ని పాయింట్స్. నువ్వు కనుక రీజనల్ వీసా వేస్తుంటే ఆ రీజనల్ వీసా వేసినందుకు కొన్ని పాయింట్స్ వస్తాయి స్టేట్స్ దగ్గర నుంచి. నీ డిగ్రీకి కొన్ని పాయింట్స్ వస్తాయి. నువ్వు ఒకవేళ కనుక బ్యాచిలర్స్ అక్కడ చేసి ఉంటే ఇండియాలో అక్కడ నుంచి కొన్ని పాయింట్స్. అది కాకుండా మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ ఆస్ట్రేలియాలో చేసి ఉంటే కనుక దానికి కొన్ని పాయింట్స్. అలా డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ తీసి పక్కన పెడితే మనం ఇప్పుడు వీసాస్ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ బేస్డ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయో దాని గురించి మాట్లాడదాం. 491 వీసా ఉంటుంది, 190 వీసా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి 189 వీసా ఉంటుంది. మళ్ళీ దీనిలో కూడా 2 different కేటగిరీస్గా డివైడ్ అవుతాయి అనమాట. ఈ 3 వీసాస్ 2 different కేటగిరీస్గా డివైడ్ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చుతుంటే లేట్ ఎందుకు మిత్రమా, కిందకి పోయి సబ్స్క్రైబ్ బటన్ నొక్కు, పైకి పోయి లైక్ బటన్ నొక్కు. ఆ 3 వీసాస్లో మళ్ళీ 2 different కేటగిరీస్గా స్ప్లిట్ అవుతాయి అనుకున్నాం కదా. ఒకటి వచ్చేమో డిహెచ్ఏ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. అంటే డిహెచ్ఏ వాళ్ళు ఆ వీసాస్ని మీకు ఇస్తారు. డిహెచ్ఏ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. వాళ్ళు ఈ 189 అనే వీసా ఏదైతే ఉందో దాన్ని టేక్ కేర్ చేస్తారు. వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇయర్లీ ఒక 2 rounds 3 rounds వాళ్ళు ఇష్టం అనమాట. ఒక మ్యాక్సిమం ఒక 3 rounds కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ 2 వీసాలు ఏవైతే ఉన్నాయో ఒకటి 491, ఇంకొకటేమో 190. ఈ 2 వీసాస్ వచ్చేసి స్టేట్ నామినేటెడ్ అనమాట. లెట్స్ సే మీకు పర్టికులర్ స్టేట్లో కొన్ని స్కేర్సిటీస్ ఉన్నాయి. ఈ ఫీల్డ్ ఈ స్కిల్ కావాలనుకుంటే ఆ స్టేట్ ఆ ఫీల్డ్కి ప్రియారిటీ ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైతే 491 వీసా కానీ 190 వీసా కానీ అప్లై చేస్తున్నారో, ఒకవేళ 491 వీసా అప్లై చేస్తే కనుక మీకు స్టేట్ ఎక్స్ట్రా 15 points మీ ప్రొఫైల్కి యాడ్ చేస్తుంది అనమాట. అది కాకుండా ఒకవేళ 190 వీసా డైరెక్ట్ అప్లై చేస్తుంటే మీరు దాంట్లో కూడా మీకు 5 points ఎక్స్ట్రా స్ట్రేట్ యాడ్ చేస్తుంది మీ ప్రొఫైల్కి. మనం ఈ సిరీస్ మొత్తంలో ఒక్కొక్క వీసా గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఫస్ట్ 189 వీసా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే 189 అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. 189 డైరెక్ట్ పిఆర్ కాబట్టి ఇంకా దానికి లిమిటేషన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏముండవు. ఒకవేళ నీకు 189 వీసా వచ్చేస్తే నీకు డైరెక్ట్ పిఆర్ వచ్చేసినట్లే అనమాట. ఇప్పుడు 491 ఉందనుకోండి, 491 డైరెక్ట్ పిఆర్ కాదు. 491 మీద ఒక 3 years అదే ఏరియాలో ఉండి నీకు టోటల్ 5 years వ్యాలిడిటీ వస్తుంది. దానికి 3 years నువ్వు అదే ఏరియాలో ఉండి గవర్నమెంట్కి చూపిస్తే దెన్ దే విల్ గివ్ పిఆర్. దాని ఎక్స్టెన్షన్ వచ్చేసి 191 వస్తుంది. ఇప్పుడు 189 చరిత్ర చూద్దాం, ప్రెసెంట్ ఏంటో చూద్దాం, అండ్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. నేను 189 వీసా గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఆలోచిస్తున్నప్పుడు కానీ నాకు ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది. ఎప్పుడైతే నేను కొత్త బంగారు లోకం చూశానో దాంట్లో ఒక ప్రొఫెసర్ స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఒక డైలాగ్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టీనేజ్, యంగ్ ఏజ్, దాని తర్వాత 30+ అని చెప్పేసి. సో ఈ 189 వీసా అనేది 30+ అనమాట. అంటే 30+ వాళ్ళకి వచ్చిద్దని కాదు. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఏదొస్తే అదే, ఏం చేయాలంటే అదే, కాంప్రమైజ్ అంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ వీసా. ఎందుకంటే 189 అనేది అంత సహజంగా ఎమ్మటనే వచ్చేది. నువ్వు ఇండియాలో ఉండి 189 లాంచ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళ, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ పాయింట్లు ఉంటాయా లేకపోతే నీకు ఎక్కువ పాయింట్లు ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళకి? సింపుల్ కామన్ సెన్స్ అనమాట. చాలామంది కన్సల్టెన్సీసో ఏజెంట్సో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, బట్ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ నాకు చెప్తుంది ఏంటంటే 10 lakhs 12 lakhs 15 lakhs నీకు 189 తీసుకొచ్చి డైరెక్ట్ చేతిలో పెడతా అని చెప్తున్నారంట. సో అలా చెప్పినప్పుడు మీరు ట్రై చేయొచ్చు, మీరు ఇవ్వచ్చు, డబ్బులు ఇచ్చేసి దాని తర్వాత మీరు ఓన్లీ ఒకటి అనుకోవాలి, ఏం లేదు గంగార్పణం అని అనుకొని తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలన్నమాట.
ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు 189 లాంచ్ చేయడానికి క్రైటీరియా ఏంటో చూద్దాం. క్రైటీరియా సింపుల్ అమ్మా. నీ ప్రొఫైల్ మొత్తానికి కలిపి మినిమం 65 పాయింట్స్ వస్తే నువ్వు క్వాలిఫై, అంటే ఎలిజిబుల్ అనమాట పిఆర్ అప్లై చేయడానికి, అంటే 189 వీసా అప్లై చేయడానికి. అంతేగాని అప్లై చేసిన ప్రతి ఒక్కరికి 189 వీసా రాదు. ఇక్కడ 85 పాయింట్స్ 90 పాయింట్స్ ప్లస్ ఉన్న వాళ్ళే అక్కడ కూర్చున్నారనమాట ఆ పూల్లో. అంటే నువ్వు ఒక వీసా లాంచ్ చేయగానే అసలు వీసా లాంచింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ నీ డిగ్రీ మీద కానీ లేదా నువ్వు ఏదైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో దాని మీద స్కిల్ అసెస్మెంట్ చేపియాలి. స్కిల్ అసెస్మెంట్ చేయించిన తర్వాత అరే బాబు నాకు ఈ స్కిల్ ఉంది, ఇగో ఈ టైటిల్ మీద నేను అప్లై చేస్తున్నా 189 అని చెప్పేసి దాని మీద అప్లై చేస్తావు వీసాని. అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే EOI అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్నే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. దాన్ని లాంచ్ చేస్తావు. దానికి లాంచ్ చేయడం కంటే ముందు నువ్వు ఇంకోటి కూడా ఏం చేయాలంటే PTE కూడా రాయాలి. నువ్వు ఇంగ్లీష్ టెస్ట్ రాసి దాంట్లో స్కోర్ వచ్చింది కూడా మొత్తం కలిపి సబ్మిట్ చేస్తావు అనమాట. సబ్మిట్ చేసినప్పుడు వాడు నీకు ఇన్విటేషన్ ఇవ్వాలి. నువ్వేమని సబ్మిట్ చేసావు? అరే బాబు మీ కంట్రీలో ఫుల్ స్కిల్ షార్టేజ్ ఉంది, నా దగ్గర ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ ఎవరి దగ్గర లేదు, అసలే మీ కంట్రీ చాలా డౌన్ఫాల్లో ఉంది, ఇప్పుడు నేను వచ్చి ఆ కంట్రీని పైకి లేపాలంటే నా స్కిల్ కావాల్సిందే మీ కంట్రీకి, అందుకని చెప్పేసి నేను అప్లై చేస్తున్నా, నా ఇంట్రెస్ట్ మీకు తెలుపుతున్నా అంతే. ఒకవేళ కనుక నువ్వు ఇన్విటేషన్ ఇస్తే నేను వచ్చేసి నీ కంట్రీని డెవలప్ చేస్తా అని చెప్పేసి నువ్వు వాడికి రిక్వెస్ట్ పెట్టుకుంటావు అనమాట, ఒక అప్లికేషన్ వేస్తావు. వాడు ఇప్పుడు ఏం చేయాలి? ఆ అప్లికేషన్ పిక్ చేసుకొని అరే బాబు ఓకే అని చెప్పేసి ఒక ఫంక్షన్గా పంపినట్టు ఒక ఇన్విటేషన్ పంపాలి. ఆ ఇన్విటేషన్ పంపిన తర్వాత మీరు ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు వీసా ప్రాసెస్లో అవన్నీ చేసుకోవాలన్నమాట. ఈ 189 వీసా ఏదైతే ఉందో దాని ప్రాసెసింగ్ టైం వచ్చేసి ఒకవేళ మీ ప్రొఫైల్ బాగుండి మీకు హై పాయింట్స్ అంటే 85-90 పాయింట్స్ ఆఫ్ షోర్ నుంచి ఉన్నా ఆన్ షోర్ నుంచి ఉన్నా యూ విల్ బీ గెట్టింగ్ అరౌండ్, అంటే అవుట్కమ్ ఎన్ని మంత్స్లో వస్తుంది అంటే 50% ఆఫ్ ద అప్లికేషన్స్ వచ్చేసి 10 మంత్స్లో అవుట్కమ్ వస్తుందంట. నేను అఫీషియల్ డేటా నేను మాట్లాడుతుంది. 90% ఆఫ్ ద అప్లికేషన్స్ వచ్చేసేమో 11 మంత్స్లో అవుట్కమ్ వస్తుందంట. దాని తర్వాత రాకపోతే ఇది కూడా గంగార్పణం. అలా అని కాదులే, ఇంకో ఇయర్ కూడా ఛాన్స్ ఉంటుంది. టోటల్ మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంచ్ చేసిన తర్వాత వాడికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు టోటల్ 2 ఇయర్స్ ఉండిద్ది. ఒకవేళ అప్పటికి రాకపోతే మీరు ఏదైతే డబ్బులు కట్టారో జనరల్గా దీని ప్రాసెసింగ్ ఫీ ఇదంతా వచ్చేసి $4,910 ఉంటుంది అనమాట. ఈ డబ్బులు మొత్తం దాని తర్వాత కూడా మళ్ళీ మీరు 189 కావాలనుకుంటే 2 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు రాలేదు కదా మళ్ళీ వచ్చిద్దేమో అనుకుంటే కనుక మళ్ళీ లాంచ్ చేయాలి, మళ్ళీ ఫీజు కట్టాలి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. కానీ దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ ఉండిద్ది. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 అండర్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయగలుగుతారు. ఇది 189 వీసా కాబట్టి కొంచెం కష్టం అనిపించవచ్చు, ఇంపాసిబుల్ అనిపించవచ్చు. బట్ ఏదైతే రీజనల్ వీసాస్ ఉన్నాయో 491 అండ్ 190 ఆ వీసాస్ కంపేర్ టు 189 కొంచెం ఈజీయే. చాలా మందికి తెలియని పాయింట్ అండ్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నా దగ్గర నుంచి, ఎందుకంటే మీరు అందరూ నా సబ్స్క్రైబర్స్ కాబట్టి నా వ్యూవర్స్ కాబట్టి, 189 అని చెప్పేసి ఏదైతే వీసా ఉందో ఆ వీసాని మీకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా కానీ లాంచ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు నన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అరే జాబ్ ఉంటేనే వీసా రాదంటున్నావు, జాబ్ లేకుండా లాంచ్ చేసి ఏం చేయాలి అంటే కనుక డబ్బులు చేతిలో గులగులలాడుతుంటే అలా చేసుకోవచ్చు అనమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నా. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకపోతే కనుక అలాంటి వీసాస్ అవి ఇవి డ్రాప్ చేసుకుంటే ఓ 2 ఇయర్స్లో ఆ డబ్బులన్నీ పోతాయి. సో అప్పుడు సాటిస్ఫై ఉంటారనమాట. ఈ 189 ఇన్విటేషన్ రౌండ్స్ ఇయర్లో 2 టైమ్స్ జరగవచ్చు, 3 టైమ్స్ జరగవచ్చు. అది గవర్నమెంట్ ఇష్టం, వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా మంచి ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ ఉండి ఒక 8 ఇయర్స్ ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి అలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు 189కి. ఒకవేళ వస్తే కనుక మంచిదే. అలాంటి ఫ్రెషర్స్ లేకపోతే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు బాబు నువ్వు చెప్పావు కదా జాబ్ లేకపోయినా కానీ అప్లై చేయొచ్చు అని చెప్పావు కదా అని చెప్పేసి ఒక లైన్ కట్టేసి అప్లై చేసేస్తే తర్వాత ఓన్లీ ఒకటే పాట పాడుకోవాలి, గోవిందా హరి గోవిందా. 189 వీసా గురించి ఇది. ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఎక్కువ వీసాల గురించి మాట్లాడితే కనుక మీకు డోస్ ఎక్కువ అయిపోతుంది, ఎక్కదు బ్రెయిన్లోకి. నెక్స్ట్ వీడియోలో 491 వీసా గురించి 190 వీసా గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ నిజంగానే మీకు కనుక ఆ వీసాల గురించి కావాలంటే కింద వీసా అని చెప్పేసి కామెంట్ చేయండి, అప్పుడు మాత్రమే ఆ వీడియో చేస్తా. తప్పకుండా మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే 189 వీసా వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీలైతే కొంచెం కామెంట్ కూడా చేయండి. కొత్తగా మన వెబ్సైట్ రాబోతుంది, మీరు ఫస్ట్ వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి డిస్క్రిప్షన్లో. దాంట్లో ఎవ్రీడే అప్డేట్ అవుతుంటుంది అనమాట. ఈ వెబ్సైట్ గురించి కానీ దాని గురించి దీని గురించి అన్నిటి గురించి మాట్లాడతాను. దాంట్లో ప్రతి ఫీచర్ ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చే స్టూడెంట్కి ఇంపార్టెంట్ అనమాట. కొన్ని ఫీచర్స్ త్రూ అవుట్ ఆస్ట్రేలియా వర్క్ చేస్తాయి, కొన్ని ఫీచర్స్ ఓన్లీ ఎడిలైడ్లోనే వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ లాంచ్ చేసి ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ వర్క్ చేసిన తర్వాతే వేరే ఏరియాస్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. కానీ కొన్ని ఫీచర్స్ ఆటోమేటిక్గా అన్ని ఏరియాస్లో వర్క్ అవుతాయి. అకామిడేషన్ కానీ అలాంటి టైప్ ఆఫ్ ఫీచర్స్ అన్ని ఏరియాస్లో వర్క్ అవుతాయి అనమాట. ఆ వెబ్సైట్ కేవలం మీకోసం బిల్డ్ చేస్తున్న వెబ్సైట్. ఎందుకంటే నేను మెసేజెస్ కానీ కాల్స్ కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నా అన్న ఒక ఇంటెన్షన్తో వచ్చిన ఐడియా ఆ వెబ్సైట్.